సార్ రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు కొత్త పొలిటికల్ పార్టీ స్థాపిస్తున్నట్లు తిరుమలలో ప్రకటించారు కదా. సో అసలు కొత్త పొలిటికల్ పార్టీస్ ఎందుకు రావాలి, ఎవరి కోసం రావాలి? దీన్ని సార్ ఆన్సర్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని రీజనల్ పార్టీస్ ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవును సిరి, సో రీసెంట్గా తిరుమలలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు, ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించడం కోసము ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు విజయసాయి రెడ్డి ప్రకటించారు. కొత్త రాజకీయాలు పరిచయం చేద్దామని అనుకుంటున్నారు. సో నిజంగానే కొత్త రాజకీయ పార్టీలు పుట్టాలి. పేద ప్రజల కోసం, పేద బీద ప్రజల కోసం కొత్త పార్టీలు రావాలి. పొద్దున లేస్తే సఫర్ అవుతున్న ప్రజల కోసం కొత్త పార్టీలు రావాలి. కొత్త నాయకత్వం బిల్డ్ అయితేనే డెఫినెట్గా మనము మార్పు సాధ్యమవుతుంది. అదే అసలైన మార్పు. రాజకీయాలు మారాలంటే కొత్త నాయకత్వం రావాలి. సో కొత్త లీడర్షిప్ వచ్చినప్పుడే నిజమైన మార్పు మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా ఎలక్షన్స్లో నిలబడాలనుకుంటే ఇప్పుడే శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో ఉన్న కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క వీడియో మీరు ఎలక్షన్స్లో గెలవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ మార్క్ని కూడా చూపెట్టండి. సో విన్నారు కదా, ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సర్పంచ్ అకాడమీని ఫాలో చేసి పెట్టుకోండి. శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ పర్చేస్ చేసుకొని మీరు కూడా ఎలక్షన్స్లో నిలబడండి.